హలో గాయ్స్, ఈరోజు మా ఇంట్లో మా బాబాయ్ గోంగూర బోటీ కర్రీ చేశారు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మా శ్రీవారు చేసిన బోటి గోంగూర చాలా బాగుందండి. తీసుకొచ్చిన బోటీని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. దాన్ని హాట్ వాటర్లో వేసి సాల్ట్, పసుపు వేసి ఒక 2 minutes ఉడకబెట్టుకొని ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుంటే అది నీట్గా క్లీన్ అయిపోతుంది. గోంగూరని ఒక 3 కట్టలు తీసి పెట్టుకున్నామండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం సేపు హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పులుపు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇందులో ఒక 2 టమాటోస్ వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఒక టమాటో వేసుకున్నామండి. ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నామండి. పులుపు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని వేసుకున్నాము. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఇలా ఈ టెక్స్చర్ రాగానే ఇంకా తీసి ఒక 2 minutes చల్లారి పెట్టుకోవాలి. ఇది 2 minutes చల్లార్చిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కర్రీ చేసేసుకుంటున్నామండి. మళ్ళీ కడాయి పొయ్యి మీద పెట్టుకొని దీనిలో 2 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. మేము ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేసేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసుకుంటే ఒక 3 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోటీని వేసేసుకోవాలి. బోటీని వేసేసుకొని 2 బాగా కలుపుకోవాలండి. దీన్ని కొంచెం కలుపుకున్నాక మూత పెట్టేసి హైలో పెట్టి ఒక 5 minutes వరకు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత దీంట్లో మనం మసాలా వేసేసుకోవాలి. ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 teaspoons ధనియాల పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2.5 tablespoons కారం కూడా వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని క్లీన్ చేసుకునేటప్పుడే 2 tablespoons గల్లుప్పు వేసి క్లీన్ చేసుకున్నామండి. సో ఇప్పుడు 1 tablespoon ఉప్పు వేస్తే సరిపోయిద్ది.
దీంట్లో ఒక 100 ml వరకు వాటర్ వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉండాలి. వాటర్ కొంచెం బబుల్స్ వచ్చాక దీంట్లో మనం ముందుగానే పెట్టుకున్న గోంగూర పేస్ట్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో తగినంత వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టుకునే ముందు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. కర్రీ అయితే అదిరిపోయింది. నేనైతే 10 ఆఫ్ 10 ఇస్తున్నా. మీరు ట్రై చేసుకొని ఎలా ఉందో